అస్సాం ఈశాన్య భారతదేశంలోని ఒక స్ట్రాటజిక్ స్టేట్. దీనికి రాజధాని దిస్పూర్ సిటీ. ఈశాన్య భారతదేశంలోని హిమాలయ పర్వత సానువుల్లో విస్తరించి ఉన్న అసోం రాష్ట్రం భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో తన సరిహద్దును పంచుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కలిపే ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. కేవలం అంతర్గత రాష్ట్రాలతోనే కాకుండా అటు భూటాన్ మరియు ఇటు బంగ్లాదేశ్ దేశాలతో కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతం అటు వాణిజ్య పరంగా ఇటు రక్షణ పరంగా భారతదేశానికి ఒక స్ట్రాటజిక్ ల్యాండ్స్కేప్ లా నిలుస్తుంది. అసోంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన గౌహతి మన దేశంలోని 7 సిస్టర్ స్టేట్స్ కి ఒక గేట్వే లాంటిది. భౌగోళికంగా చూస్తే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నింటికి పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక ఇరుకైన సరిహద్దు ద్వారా మాత్రమే కనెక్ట్ చేయబడి ఉంది. దీనినే రక్షణ పరంగా అత్యంత కీలకమైన చికెన్ నెక్ కారిడార్ అని పిలుస్తారు. అంతర్జాతీయంగా కూడా అసోంకు భూటాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలతో ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నేను మీకు అస్సాం గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అస్సాం రాష్ట్రం తనదైన విశిష్టమైన సంస్కృతికి మరియు భాషా సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల ప్రధాన భాష అస్సామీ కాగా వారి కల్చర్ కి నిదర్శనంగా నిలిచే బిహు అత్యంత ముఖ్యమైన పండుగ. ఇక పర్యాటక రంగం విషయానికి వస్తే ఆధ్యాత్మికతకు నిలయమైన కామాఖ్య టెంపుల్ మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ముఖ్యంగా కాజిరంగా పార్క్ లో కనిపించే 1 హార్న్డ్ రైనోసర్ అస్సాం పర్యాటకానికి ఒక ఐకానిక్ సింబల్. ఇక ఆర్థిక వ్యవస్థను గమనిస్తే అస్సాం అనగానే మనకు గుర్తొచ్చేది అస్సాం టీ. ఇక్కడి తేయాకు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సంపాదించుకుంది. వీటితో పాటు క్రూడ్ ఆయిల్ నిల్వలు మరియు బ్యాంబూ ఇండస్ట్రీ ఆ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో భారతదేశం 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతుండగా అందులో సగానికి పైగా వాటా కేవలం అస్సాం రాష్ట్రానిదే కావడం విశేషం. అందుకే అస్సాం ను టీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఏషియాలోనే అత్యంత విశాలమైన టీ ఎస్టేట్స్ ఇక్కడే కొలువై ఉన్నాయి. అస్సాం ఈ స్థాయిలో టీ కల్టివేషన్ కు అనుకూలంగా ఉండడానికి ప్రధానంగా 4 జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సాధారణంగా తేయాకు సాగుకు కనీసం 150 సెంటీమీటర్ల యాన్యువల్ రెయిన్ఫాల్ అవసరం అవ్వగా అస్సాం అంతకంటే ఎక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండటం ఇక్కడి పంటకు ప్రధాన బలం. తేయాకు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి 20 to 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అత్యంత అనువైనదిగా ఉంటుంది. అస్సాం సగటు ఉష్ణోగ్రతలు సరిగ్గా ఇదే పరిధిలో ఉండటం ఇక్కడి పంటకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. కేవలం వాతావరణమే కాకుండా తేయాకు సాగుకు అవసరమైన యాసిడిక్ సాయిల్ మరియు ఖనిజ లవణాలు రిచ్ మినరల్ కంటెంట్ అస్సాంలోని నేలల్లో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ భౌగోళిక అనుకూలతలన్నింటికంటే మించి అక్కడి రైతులు మరియు తోట కార్మికుల నిరంతర కృషి ఎంతో గొప్పది. ఎంతటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనా వారు చేసే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ వల్లే అస్సాం టీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన టీ ప్లాంటేషన్ అద్భుతంగా పెరగడానికి భారీ వర్షపాతం ఎంతో మేలు చేస్తుంది. వర్షం ఎంత బాగా కురిస్తే తేయాకు తోటలు అంత పచ్చగా కలకలలాడుతూ నాణ్యమైన దిగుబడిని అందిస్తాయి. కానీ అదే వర్షం మితిమీరి కురిసినప్పుడు సంభవించే సివియర్ ఫ్లడ్స్ వల్ల అక్కడి సామాన్య ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రతి సంవత్సరం అస్సాం రాష్ట్రం భయంకరమైన వరదల కోరల్లో చిక్కుకుంటుంది. గడిచిన 2024లోనే సుమారు 79 మంది ప్రాణాలు కోల్పోగా 27 లక్షల మందికి పైగా తమ నివాసాలను కోల్పోయి వీధిన పడ్డారు. అస్సాంలో ఈ దారుణ పరిస్థితికి 5 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది అస్సాం 3 వైపులా కొండలతో చుట్టుముట్టబడి ఉండటం వల్ల వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరి సులభంగా బయటకు వెళ్లలేక అక్కడే స్తంభించిపోతుంది. రెండవది ఇక్కడ 120కి పైగా నదులు ఉన్నాయి. వర్షాల సమయంలో వాటి నీరు పొంగి పొర్లుతుంది. మూడవది గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లోని హిమానీ నదాలు వేగంగా కరగడం వల్ల నదుల్లోని నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతుంది. నాలుగవది వాతావరణ మార్పుల వల్ల ఋతుపవనాల గాలులు అత్యధిక తేమను మోసుకొచ్చి అసాధారణ వర్షపాతానికి దారితీస్తున్నాయి. ఇక ఐదవది ఇంతటి విపత్తును తట్టుకోగల ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మోడర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ నేటికి అక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం. ఒకప్పుడు అస్సాంలో మొదటి వరదను పండుగలా జరుపుకునేవారు. ఎందుకంటే అది భూమిని సారవంతం చేసి నదులకు
పునర్జన్మనిస్తుంది. కానీ నేడు అదే వరద అస్సాం పాలిట ఒక శాపంగా మారి ప్రతి ఏటా జన జీవనాన్ని నాశనం చేస్తుంది. భారతదేశ సార్వభౌమాధికారంలో అస్సాం పాత్ర అత్యంత కీలకమైంది. ఈ రాష్ట్ర చరిత్ర వీరత్వానికి నిదర్శనం. ముఖ్యంగా మొఘలులను 17 సార్లు యుద్ధరంగంలో ఓడించి సుమారు 600 సంవత్సరాలు 13వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు అప్రతిహతంగా పాలించిన అహోం కింగ్డమ్ అస్సాంకి గర్వకారణం. అయితే 1826 ఆంగ్లో బర్మీస్ వార్ తర్వాత కుదిరిన ఒప్పందంతో అస్సాం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వెళ్ళింది. స్వాతంత్రం సిద్ధించాక జనవరి 26, 1950న అస్సాం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అస్సాం జనాభా వచ్చేసి 34 మిలియన్లు, అంటే పెరు దేశ జనాభాతో సమానం. ఇక్కడ 12.4 షెడ్యూల్డ్ ట్రైబ్స్ జనాభా ఉంది. ఇది ఆ రాష్ట్ర వైవిధ్యాన్ని చాటుతోంది. అస్సాం జనాభా మార్పుల చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనం బ్రిటిష్ కాలనియల్ పాలసీస్ నుంచి ప్రారంభించాలి. 19వ శతాబ్దంలో చివరిలో బ్రిటిష్ ప్రభుత్వం అస్సాంను టీ ఎకానమీ హబ్ గా మార్చాలని నిర్ణయించినప్పుడు వారికి భారీ స్థాయిలో చీప్ గా లేబర్ మరియు వ్యవసాయ విస్తరణ అవసరమైంది. అందుకే అప్పటి బెంగాల్ ప్రావిన్స్, నేటి బంగ్లాదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, రైతులను అస్సాంలోకి తీసుకొచ్చారు. టీ ప్లాంటేషన్ కోసం ఒక వర్గాన్ని బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లోని ఖాళీ భూములను సాగులోకి తీసుకురావడానికి స్థిరపరిచారు. వారి దృష్టిలో ఇది డెమోగ్రాఫిక్ ఇష్యూ కాదు, ఎకనామిక్ అండ్ రెవెన్యూ ప్రాజెక్ట్ మాత్రమే. కానీ ఈ వలసలు క్రమంగా స్థానిక అస్సామీస్ కమ్యూనిటీస్ లో భయాలను పెంచాయి. తమ భూములు, భాష, సంస్కృతి, రాజకీయ హక్కులు క్రమంగా డైల్యూట్ అవుతున్నాయనే భావన బలపడింది. అందుకే 1916 నుంచి 1920 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం లైన్ సిస్టమ్ అనే పాలసీని తీసుకొచ్చింది. దీని ఉద్దేశం మైగ్రెంట్ సెటిలర్స్ ను కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం చేసి స్థానిక గ్రామాల డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ ను కాపాడటం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ బలహీనంగా ఉండటం, రాజకీయ ఒత్తిళ్లు, నిరంతర వలసల వల్ల ఈ వ్యవస్థ పెద్దగా పనిచేయలేదు. తరువాత 1947 పార్టీషన్, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, పోరోస్ బోర్డర్, ఎకనామిక్ మైగ్రేషన్ వంటి అంశాలు కూడా అస్సాం డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ ను పూర్తిగా ప్రభావితం చేశాయనే చెప్పాలి. ఒకప్పుడు 61% ఉన్న అస్సామీ మాట్లాడే జనాభా కేవలం 8 సంవత్సరాల్లో, అంటే 1971-79 మధ్యలో 49% పడిపోయిందంటే అక్కడ కల్చరల్ వాషౌట్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ వలసదారులు కేవలం సరిహద్దులు దాటి రావడమే కాకుండా పక్కా ప్లానింగ్ తో వేలాది ఎకరాల భూములను ఆక్రమించి రాత్రికి రాత్రే మసీదులు నిర్మించి తమ ఉనికిని చాటుకోవడం మొదలు పెట్టారు. పైగా అక్రమంగా తమ సొంత చుట్టాలు, బంధువుల్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చారు. ఇక వీరు ఫాలో అవుతున్న హమ్ దో హమారే మొహల్లా ఫార్ములా వల్ల సంతానోత్పత్తి రేటు TFR ఆకాశాన్ని తాకుతుంటే అప్పటి గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా గారు రాష్ట్రపతికి ఇచ్చిన రిపోర్ట్ లో ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా వృద్ధి 55% ఉంటే ఒక్క అస్సాంలోనే అది ఏకంగా 77% కి చేరింది. అదే సమయంలో హిందువుల వృద్ధి మాత్రం 41% దగ్గరే ఆగిపోయింది. అంటే తుపాకులు, బాంబులు, ఎటువంటి యుద్ధాలు లేకుండానే అస్సాం భూభాగాన్ని సామాజికంగా హస్తగతం చేసుకునే ఈ ప్రమాదకరమైన గేమ్ ప్లాన్ గురించి అప్పట్లోనే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇదే ట్రెండ్ గనక ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో అస్సాం కూడా కాశ్మీర్ లేదా త్రిపుర లాగా మారిపోయి పాపం ఆ సొంత గడ్డ మీద ఉండే హిందువులే మైనారిటీస్ గా మిగిలిపోయే డేంజరస్ సిచ్యువేషన్ వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా ఈ పాయింటే అస్సామీల గుండెల్లో మంటలు రేపింది. తమ ఉనికి, సంస్కృతి మరియు పొలిటికల్ పవర్ వేరే దేశం నుంచి దొంగచాటుగా వచ్చిన వారి చేతుల్లోకి వెళ్తున్నాయనే భయం అక్కడి స్థానిక జనాభాలో నెమ్మదిగా మొదలై ఒక పెద్ద మాస్ అవుట్రేజ్ కి దారితీసింది. అంటే ఇది కేవలం మతపరమైన గొడవ కాదు, ఒక జాతి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పడుతున్న ఆవేదన మరియు తమ మూలాలను కాపాడుకోవడానికి చేస్తున్న ఒక సర్వైవల్ బ్యాటిల్ అనే చెప్పాలి. అస్సాం అస్తిత్వాన్ని కాపాడాల్సిన వారే ఈ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ని ప్రోత్సహించడం అనేది ఒక పెద్ద పొలిటికల్ స్కామ్ లా మారిపోయింది. కేవలం ప్రభుత్వ భూములే కాదు, సాక్షాత్తు ఆలయ భూములను కూడా ఆక్రమించుకుంటుంటే అప్పటి పాలకులు పచ్చజెండా ఊపేశారు. ఈ పార్టీలు అక్రమ వలసదారులను కేవలం తమ సాలిడ్ ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడమే కాకుండా వారిని ఎవరు టచ్ చేయలేని ఒక లీగల్ ప్రొటెక్షన్ కల్పించడానికి IMDT యాక్ట్ అనే ఒక వింతైన చట్టాన్ని కేవలం అస్సాంలోనే ప్రవేశపెట్టారు. ఈ చట్టం పుణ్యమా అని అక్రమ వలసదారులను దేశం నుండి పంపించడం దాదాపుగా అసాధ్యంగా అయిపోయింది.
అసలు ఈ ఐఎండిటి యాక్ట్ ఎలా పనిచేస్తుందంటే, మామూలుగా అయితే ఏ దేశంలోనైనా ఇల్లీగల్ గా వచ్చిన వాడే తన ఐడెంటిటీని నిరూపించుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఎదురుగా ఉన్న వ్యక్తి బంగ్లాదేశీ అని నిరూపించే బాధ్యతను సామాన్య భారత పౌరుడిపై రుద్దారు. అంటే ఒక చొరబాటుదారుణ్ణి పట్టుకోవాలంటే వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆధారాలు చూపించాలి తప్ప అక్రమంగా వచ్చిన ఆ వలసదారుడు తను ఎవరో చెప్పాల్సిన అవసరం మాత్రం లేదు. ఈ విచిత్రమైన చట్టం వల్లే 1985 నుండి 2005 వరకు రికార్డుల్లో లక్షలాది మంది కనిపిస్తున్నా బయటికి పంపింది మాత్రం కేవలం కొన్ని వేల మందిని మాత్రమే. గత 2 దశాబ్దాల్లో అస్సాం చూసిన ఈ డెమోగ్రఫిక్ ఎక్స్ప్లోజన్ భారతదేశ చరిత్రలోనే ఒక అతి పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. దేశం మొత్తం ఒకలా ఉంటే ఇక్కడ మాత్రం జనాభా స్వరూపం పూర్తిగా తలకిందులైపోయింది. అస్సాంలోని మొత్తం 35 జిల్లాల్లో దాదాపు 11 నుండి 16 జిల్లాలు ఇప్పటికే ముస్లిం మెజారిటీగా మారిపోయాయి. అంటే రాష్ట్రంలో దాదాపు సగం మ్యాప్ మారిపోయిందన్నమాట. ధూబ్రీలో 79.7%, బార్పేట్లో 70.7%, దర్రాంగ్ లో 64.3% ముస్లిం జనాభా ఉంటే ఇక దక్షిణ సల్మారా లాంటి చోట్ల ఇది ఏకంగా 95% మార్కును దాటేసింది. ఒకప్పుడు అస్సామీ సంస్కృతికి నిలయాలైన ఈ ప్రాంతాల్లో నేడు అనేక పట్టణాల్లో హిందూ జనాభా కేవలం 10% కి పడిపోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల స్థానిక హిందువులపై వేధింపులు పెరగటం, వారి అస్తిత్వం ప్రమాదంలో పడటం చూస్తుంటే ఒకప్పుడు కాశ్మీర్ లో జరిగిన స్లో పాయిజన్ లాంటి ప్రక్రియ ఇక్కడ ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని అర్థమవుతుంది. అందుకే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకులు ఇప్పుడు దీన్ని కేవలం ఎన్నికల అంశంగా మాత్రమే చూడకుండా ఒక జాతి మనుగడ కోసం చేస్తున్న యుద్ధంగా అభివర్ణించారు. ముఖ్యంగా అక్రమంగా చొరబడిన ఈ బంగ్లాదేశీ మియా ముస్లింలు అస్సాంను ఏకంగా హైజాక్ చేయడానికి చూస్తున్నారని హిమంత బిశ్వ శర్మ పదే ఎన్నికల ముందు హెచ్చరిస్తూ వచ్చారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆ వైట్ పేపర్ చూస్తుంటే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రాష్ట్రంలోని మొత్తం 28,000 పోలింగ్ బూతుల్లో ఏకంగా 19,000 బూతులు డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ పూర్తిగా మారిపోయింది. అంటే ఈ అక్రమంగా వచ్చిన ఈ చొరబాటుదారులు మన ఎలక్ట్రల్ జియోగ్రఫీని ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ వెస్ట్ బెంగాల్ లో కూడా జరిగింది. ఇంతటి భయంకరమైన విపత్తును వెనక్కి తిప్పటం దాదాపు అసాధ్యం అనిపించిన హిమంత బిశ్వ శర్మ మాత్రం తన మార్క్ హార్డ్ లైన్ యాక్షన్ తో అస్సాంను బంగ్లాదేశీ తీవ్రవాదుల నుండి కాపాడారు. అందులో భాగంగానే ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసివేయటం అనే బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇవి కేవలం చదువు చెప్పే కేంద్రాలు కావు, యాంటీ ఇండియా యాక్టివిటీస్ కు అడ్డాలుగా మారిపోయాయి. ఉదాహరణకు మోరీగావ్ లో దొరికిన మహమ్మద్ సుమన్ అనే బంగ్లాదేశీ చొరబాటుదారుడి కేసే తీసుకోండి. మదర్సా టీచర్ గా అవతారం ఎత్తి మన దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రజలను షరియా చట్టాల వైపు రెచ్చగొడుతూ అడ్డంగా దొరికిపోయాడు. జమీల్ హుదా మదర్సా లాంటి చోట్ల ఏకంగా టెర్రర్ ఫండింగ్ మరియు రాడికలైజేషన్ బయటపడటంతో ఇలాంటి మహమ్మద్ సుమన్లు ఇంకెంతమంది అస్సాం మూలాల్లో దాక్కుని దేశ భద్రతకు తూట్లు పొడుస్తున్నారో అన్న భయం ప్రతి అస్సామీని వెన్నాడుతోంది. ముఖ్యంగా ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలున్న ముఫ్తీ ముస్తఫా వంటి వారు మదర్సాలను చొరబాటుదారులకు షెల్టర్ హోమ్స్ గా మార్చేయడంపై ఆయన ఉక్కుపాదం మోపారు. దీని ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే 600కు పైగా మదర్సాలు మూతపడగా మరో 1300 మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చేసి ప్రభుత్వం నుండి వీటికి ఇకపై ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు అని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం మదర్సాలను క్లోజ్ చేయడమే కాకుండా వివాదాస్పద నిర్మాణాలపై బుల్డోజర్ నడిపిస్తుండగానే మరోవైపు ముస్లిం పర్సనల్ లా కింద ఉన్న ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ దిశగా ఒక భారీ అడుగు వేశారు. ఇప్పుడు ప్రతి ముస్లిం వివాహం తప్పనిసరిగా ప్రభుత్వ చట్ట ప్రకారం రిజిస్టర్ కావాల్సిందే. ప్రజల్లో వీటన్నింటినీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హిమంత బిశ్వ శర్మ ఇక ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా లవ్ జిహాద్ సమస్యలపై కూడా బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా గిరిజనులు భూములు అన్యాక్రాంతం అవ్వకుండా వారి భూమిని కేవలం ఆ వర్గం వారే కొనుగోలు చేసేలా, ఒకవేళ వేరే వారు కొనాలంటే ప్రభుత్వం నుండి కఠినమైన పర్మిషన్లు ఉండాలనేలా పక్కాగా చట్టం తెచ్చారు. అంటే ఇకపై బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇష్టం వచ్చినట్లు భూములను ఆక్రమించే సీన్ అస్సాంలో క్లోజ్ అయిపోయినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి.